పరిశుద్ధమైన నామములకు స్తుతులు స్తోత్రాలు వందనములు. నాకాశ్రయమిచ్చావు, వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు.
రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వెయ్యి మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. దాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా
నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హృదయము నిబ్రముగా ఉన్నది, నేను పాడుస్తూ స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయదును. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నేను కృతజ్ఞాస్తుతులు చెల్లించదును, ప్రజలలో నిన్ను కీర్తించదును. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. దేవ, ఆకాశం కంటే అత్యున్నతుడవు నిన్ను కనుపరుచుకునుము. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రజలు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వెళ్ళేను కృతజ్ఞత స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప దేవానికి వందనాలు, కనికరం గల దేవానికి వందనాలు, జీవం గల తండ్రికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకు. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో
వందనం యేసయ్యా వందనం యేసయ్యా. జీవింతును నిన్నే జీవింతును నీకై ధ్యానింతును నిన్నే ప్రకటింతును నీకై. యేసు నీవే అతి సుందరుడా అతి శ్రేష్ఠుడా నీవే అతి కాంక్షణీయుడా నా ప్రాణప్రియుడా నా యేసయ్యా. ప్రేమింతును నిన్నే జీవింతును నీకై ధ్యానింతును నిన్నే ప్రకటింతును నీకై. నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా. ప్రతిదినము నీ రాకడకై నేనెదురు చూచెదనయా. నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా. ప్రతిదినము నీ రాకడకై నేనెదురు చూచెదనయా. నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తింతునయ్యా. నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తింతునయ్యా. యేసు నీవే అతి సుందరుడా అతి శ్రేష్ఠుడా నీవే అతి కాంక్షణీయుడా నా ప్రాణప్రియుడా నా యేసయ్యా. ప్రేమింతును నిన్నే జీవింతును నీకై ధ్యానింతును నిన్నే ప్రకటింతును నీకై. నీ ముఖము అతి మనోహరం సూర్యకాంతి మించినది. నీ స్వరము అతి మధురం తేనె కంటే తీయనిది. నీ ముఖము అతి మనోహరం సూర్యకాంతి మించినది. నీ స్వరము అతి మధురం తేనె కంటే తీయనిది. శాలేము రాజా సమాధాన కర్త రక్షణ పాత్ర శితభూని ఆరాధింతునయ్యా. శాలేము రాజా సమాధాన కర్త రక్షణ పాత్ర శితభూని ఆరాధింతునయ్యా. యేసు నీవే అతి సుందరుడా అతి శ్రేష్ఠుడా నీవే అతి కాంక్షణీయుడా
ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడువైనావు. బాధలలో మంచి బంధువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడువైనావు. చీకటి బ్రతుకులో దీపం నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపం నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. శోధనలో సంత రక్షకుడైనావు, జ్యేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనలో సంత రక్షకుడైనావు, జ్యేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా కోసం భువి కూర్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా. మొన్న నెలలో మా చిన్న అమ్మాయి హాస్పిటల్కి వచ్చి టెస్టులు అని చేపించుకుంది. అన్ని రిపోర్ట్లు బాగా వచ్చాయి, కానీ షుగరు పెరిగేటట్టు ఉంది. ఈ తడవ నెలలో కూడా రామ్మ అని చెప్పారంట. తర్వాత మొన్న శుక్రవారం రోజు శనివారం రోజు వచ్చింది. ముందుగానే నాకు పాస్టర్ అమ్మ ఏదైనా కూడా జరగబోయేవి చెప్తా ఉంటుంది. ఇట్లాంటి సంగతి అంటే నువ్వు ప్రార్థన చేసుకుంటుండు శ్రీదేవి గురించి అని చెప్తా ఉండేది. అలాగేనమ్మా అని ప్రార్థన చేసుకుంటా ఉండేది. మొన్న శుక్రవారం రోజు రాల పాస్టర్ అమ్మ. తర్వాత సారా చెప్పాను,
సారా ఆ రోజు కూడా ప్రార్థన చేసాడు శ్రీదేవి గురించి. తర్వాత శనివారం రోజు హాస్పిటల్కి వస్తే షుగర్ లేదు ఏం లేదు అని మంచి రిపోర్ట్లు వచ్చాయి. దేవుడికి స్తుతులు స్తోత్రాలు. సంఘమంతా కూడా శ్రీదేవిని గురించి ప్రార్థించండి. ముందు కానుపు కూడా తేలిక డెలివరీ అయింది. రెండో కానుపు కూడా తేలిగ్గా డెలివరీ అవ్వాలని అందరూ కూడా ప్రార్థించండి. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తుతులు స్తోత్రాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. మరి చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి వారి కుమార్తె ఆ టెస్ట్లకు వెళ్ళినప్పుడు పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు చెల్లించుకున్నాను. మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకున్నాను. మన గురువారం మేము చెన్నైకి వెళ్ళొచ్చాము. మరి వెళ్ళినప్పుడేమో క్యాన్సర్కి సంబంధించింది అంతా ఏమి బాగుంది అని చెప్పారు. లివర్కి సంబంధించిన డాక్టర్ కాడ చూపించుకోవాలని అసలు ముఖ్యంగా వెళ్ళాము. మేము 2 రోజులు ఉండాలనే బట్టలు కూడా సర్దుకొని వెళ్ళాము. కానీ అక్కడ ఆ డాక్టర్ గారు రాలేదని చెప్పారు. ప్రతి మండే ఉంటాడంట ఆయన, ప్రతి సోమవారం ఉంటారని చెప్పారు. ఇంకా సోమవారానికి చాలా రోజులు ఉండాల్సి వస్తుందని చెప్పేసి మేము వచ్చేసాము. దేవుడే అన్ని విషయాల్లో ఇప్పటి వరకు కూడా ఆయన చూపిన కృపకై వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చలేను. మరి ఇట్లా లివరు వాపుగా ఉన్నప్పుడు దాంట్లో చూస్తున్నప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే బ్లడ్ కూడా తక్కువగా ఉంటుందంట. మరి ఆ టెస్ట్ కూడా చేయించుకోవాలనుకున్నాను. దేవుడు అది కూడా సమృద్ధిగానే ఉంచుతాడని నా ఆశ. ఎందుకంటే ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన దేవునికి ఇది పెద్ద లెక్కేం కాదని నేను నిజంగా మీ అందరి మధ్య రక్షణ సన్నిధిలో చెప్తున్నాడు. ఆయన చేసిన మేళ్ళకై ఆయన లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు. చనిపోవాల్సిన నన్ను దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఇప్పటి వరకు కూడా ఆయన చూపిన ప్రేమకై లెక్కించలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకు ఇచ్చిన బిడ్డల్ని, వాళ్ళ పరిచయల్ని, బిడ్డలు చేసిన ఉద్యోగాలు రాకపోకలో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకై వందనాలు చెల్లించుకుంటూ ఇంకా ఆయన చేయబోతున్న గొప్ప కార్యాలను బట్టి ఆయనకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా మరొకసారి నా ప్రేమ వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మొన్న శుక్రవారం పెద్ద వర్షం వస్తూ ఉండింది కదా, అప్పుడు నేను కొంచెం మాకు సర్వే ఒకటి వచ్చింది. 3 డేస్లో టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పారు. నేను వేరే విలేజ్కి వెళ్ళి సర్వే కోసం వెళ్ళాను. పెద్ద వర్షం, పెద్ద పెద్ద చెట్లన్నీ అంత పెద్ద పడిపోయి అంత గాలి వీస్తూ ఉంది. నేను వేరే ఇంటికి ఫుల్ వర్షంలోనే తిరుగుతూ ఉన్నాను. వేరే ఇంటికి సర్వే చేద్దామని వెళ్తే డోర్ తడతా ఉన్నాం. ఆ గేట్ అంతా ఇనుముతో చేసిన గేట్ అన్నమాట. సరే మేము ఆ వర్షానికి, ఆ సౌండ్కి లోపల మేము ఎంత పిలుస్తున్నా లోపల వాళ్ళకి వినిపడట్లేదు. మేము అది తడతానే మా 2 చేతులు, నేను నాతో పాటు ఉన్న ఆశ, వాళ్ళిద్దరు మా చేతులు ఆ గేటు పైనే ఉంది. తర్వాత వాళ్ళు వచ్చారు, తీశారు. ఒక 10 అడుగులే వేసుంటా గేట్ దాటుకున్న వాళ్ళ ఇంటి లోపలికి. ఆ గాలికి పెద్ద పక్కనే గుడుంది, ధ్వజస్తంభం పడిపోయి పైన మెయిన్ వైర్ ఒకటి పడిపోయి ఆ గేటు పైన పడిపోయింది. అసలు ఈరోజు నేను సజీవ లెక్కల్లో ఉన్నట్టు ఆయన చిత్తమే. ఆ నిమిషం నేను అక్కడే వాళ్ళు అట్లే డోర్ తీయకుండా ఉండుంటే నేను ఇప్పుడు ఉండేదాన్ని కాదు. దేవుడు కృప నా పైన ఉంది. నేను దేవుడికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడికే చెల్లును గాక. ఆమేన్. దేవుడు నీ పరిశుద్ధ పాదములకు నాయన స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాను నాయన. గత వారం నుంచి నాయన మమ్మల్ని కాచి కాపాడి నాయన తండ్రి యేసయ్య ప్రభా నీ సన్నిధానంలో నాయన ఈ సాయంకాల సమయంలో నాయన నీ మందిరంలో నీ ఆలయంలో ఉంచినందుకు వందనాలు యేసయ్య. మన మధ్యలోనికి నేటి దినం వాక్య పరిచర్య అందించడానికి మరి జోనాథాన్ గారు, పాస్టర్ జోనాథాన్ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. అనంతరం గిద్యోను మినిస్ట్రీ గురించి అయ్యగారు మనకు దాని గురించి మనకు చెప్తారు. అందరూ శ్రద్ధగా వాక్యాన్ని అందాం. పిల్లలు అటు ఇటు తిరగకుండా సండే స్కూల్కి వెళ్ళిపోండి జాన్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆహ్వానించినటువంటి సంఘ కాపరికి,
మరియు నాతో వచ్చినటువంటి నెల్లూరు గిడియన్ ఇంటర్నేషనల్ నెల్లూరు క్యాంప్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ గారికి, సంఘ పెద్దలకు, మీకందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ చిత్త ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్న ఈ దినాన్ని బట్టి నీ పాదములకు స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించండి అయా. మా తలంపులు కాదు, మీ తలంపులుగా చేసుకుని మమ్మల్ని కేవలం నోటి బూరమ్మగా మాత్రమే వాడుకోమని అయా, మాట్లాడబోతున్నది నేను కాదు, మీరే మాట్లాడమని మా ప్రభువును ప్రియకుమారుడగు యేసుక్రీస్తు నామములో బహు వినయముతో ప్రార్థించి బతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వార్లారా, హగ్గై గ్రంథము మొదటి అధ్యాయం, హగ్గై గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. ఇక్కడ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 పాయింట్స్ ఈ యొక్క హగ్గై గ్రంథంలో ఉంటాయి. ఈ 6 హెచ్చరికలు ప్రతి సంఘానికి, రాబో తరానికి, గతించిన పోయే వారికి, యువకులకు, వృద్ధులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి గొప్ప సువర్తమానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక కంప్లైంట్ ఉంది. ఏంటి అది? మనం చూసినప్పుడు 4వ వచనములో కంప్లైంట్ చేస్తున్నాడు. మందిరము పాడయుండగా మీరు మందిరము మీద శ్రద్ధ వహించకుండా సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు, సంఘానికి మనం ఉపయోగపడకుండా, సంఘ బాధ్యతల్లో మనం ప్రవేశించకుండా మనము దూరంగా ఉన్నప్పుడు దేవుని యొక్క శాపము మన మీద ఎలా వస్తుంది అన్న విషయాన్ని సెకండ్ పాయింట్గా కర్స్. నెంబర్ 1 కంప్లైంట్. దేవుని మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో ఉన్నారు, అది కంప్లైంట్. మరి శాపం ఏంటో మనం చూసినట్లయితే, మీరు ఎంత సముపార్జించనో, ఎంత సంపాదించినను చిల్లి సంచులో వేసినట్టుగా ఉన్నది అని అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మన కష్టార్జితం మనకు దక్కాలంటే కూడా దేవుని యొక్క కృప ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. కొంతమంది ₹1,00,000 జీతం తీసుకుంటాడు, 1వ తేదీ జీతం తీసుకొని 5వ తేదీ కల్లా డబ్బులు అయిపోయి అప్పుల కోసం వెళ్తూ ఉంటాడు. ఒక రిక్షా పుల్లర్ ఉన్నారు, ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు, అతనికి రోజుకి ఎంత వస్తుంది? 1,500 మాత్రమే వస్తూ ఉంది. ఈ విధంగా కూడబెట్టుకొని తన 10వ వంతు సంఘానికి చెల్లిస్తూ తన బిడ్డల్ని చదివించుకుంటూ డాక్టర్లని, ఇంజనీర్లని చేసుకుని ఆశీర్వదించబడినటువంటి క్యాజువల్ లేబర్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మన ఆశీర్వాదం పొందాలి అని అంటే దేవుని యొక్క మందిరానికి దగ్గరగా ఉండాలి, దేవుని మందిరం యొక్క కూడికల్లో పాల్గొనాలి, దేవుని యొక్క సన్నిధిలో మనం గడపాలి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఎందుకు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు అనంటే, 2వ అధ్యాయము 2వ వచనం చూడండి, 3వ వచనం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో కొందరు ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది. ఇక్కడ కొంతమంది వృద్ధులు ఉన్నారు. సంఘములో 70 సంవత్సరాల సర్వీస్ కలిగిన వాళ్ళు ఉంటారు, 60 సంవత్సరాలు వృద్ధులు ఉంటారు, 100 సంవత్సరాల వాళ్ళు ఉంటారు, 20 సంవత్సరాల వాళ్ళు ఉంటారు, 6 సంవత్సరాల వాళ్ళు ఉంటారు, 15 సంవత్సరాల వాళ్ళు ఉంటారు. అయితే దీని వెనకాల ఉన్నటువంటి ఇతివృత్తం ఏమనగా, ఒక్కసారి మనం ఎజ్రా గ్రంథానికి వెళ్ళాలి. ఆ ఎజ్రా గ్రంథములో మనం చూసినప్పుడు ఆ యొక్క ఎజ్రా అధ్యాయము 3వ అధ్యాయం మనం ఒకసారి చూస్తాం. అది కూడా రెడీగా మీరు తీసి పెట్టుకోవాలని ప్రభునామంలో నేను కోరుతూ ఉన్నాను. ఇటు ఎజ్రా గ్రంథం ధ్యానించాలి, హగ్గై గ్రంథం ధ్యానించాలి. ఎందుకనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. నెహెమ్యా పక్కనే ఉంటుంది, చూడండి ఒకసారి ఎజ్రా గ్రంథము. ప్రభునందు
ప్రియమైన వారలారా, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం తీసి పెట్టుకోండి. 1 నుంచి 5 అధ్యాయాలు మనం చూసినప్పుడు ఎజ్రా గ్రంథంలో క్రీస్తు పూర్వం 607లో, అంటే ఇప్పటికీ 2626 సంవత్సరాలకి పూర్వం షడ్రక్, మెషక్, అబేద్నెగో వారిని మరియు దానియేలు, ఎహెచ్కేలు కూడా అందులో ఉంటారు. అక్కడికి నెబుకద్నెజరు 3వసారి దాడి చేసి వీళ్ళని చెరలోనికి తీసుకుని వెళ్తారు. పోతూ పోతూ గమ్ముగా వెళ్ళరు. 10,000 మంది యూత్ని తీసుకొని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చెరలో పెడతారు. 70 సంవత్సరాలు చెరలో అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ జీవితం ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ విషయం అంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మందిరం వెనక దాగి ఉన్నటువంటి మర్మము, ఆత్మీయ విలువలు ఏంటో అవి తెలుసుకోవాలంటే హిస్టారికల్ ఎవిడెన్సెస్ కూడా మనకు ఎంతగానో అవసరం. యెరూషలేములో ఉన్నప్పుడు నెబుకద్నెజరు యెహోయాకీం పాలనలో ఉన్నది. ఆ పాలనలో ఉన్నప్పుడు దండెత్తి వాళ్ళు ఏం చేశారంటే, ఈ 10,000 మంది యువకుల్ని తీసుకొని ఆ యొక్క మందిరాన్నంతా నాశనం చేసేసి పోతూ పోతూ షడ్రక్, మెషక్, అబేద్నెగో, ఎహెచ్కేలు కూడా వారిలో ఉన్నారు, తీసుకొని వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఈ 70 సంవత్సరాలు ఎంత కాలానికి పూర్తవుతాయో ఒకసారి ఆలోచించండి. 70 సంవత్సరాలు చెర అనుభవించిన తర్వాత, ఒక్కసారి 70 సంవత్సరాలు గడిచిన తర్వాత దానియేలు లోపల నుంచి బయటకు వచ్చి ఆకాశం వైపు చూచి బోరున ఏడుస్తూ ప్రభువా అని విలపిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి నెబుకద్నెజరు సామ్రాజ్యం కూలిపోయింది. పారసీక సామ్రాజ్యం వచ్చింది. పారసీక సామ్రాజ్యానికి రాజు ఎవరనగా కోరేషు. ఈ కోరేషే మనకు ఈ పోస్టల్ సిస్టమ్ కూడా కనిపెట్టాడు. మనం ఈనాడు కొరియర్ చూస్తున్నామంటే, ఈనాడు ఒక లెటర్ పోస్ట్లో వేస్తూ ఉన్నామంటే, ఈరోజు బ్యాంకు దగ్గరికి వెళ్ళి, అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీ కట్టాయా మా మనవరాలి మీద అని కట్టించుకున్నామంటే, ఈ సిస్టమ్ అంతా కనుగొంది ఎవరంటే కోరేషు. అలాంటి కోరేషు ఇక్కడ రాజుగా ఉన్నాడు. ఈయన ఏం చేశాడో తెలుసా? ఈ విషయాన్నంతా కూడా మనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు చేసినటువంటి ప్రార్థన గురించి మనం వింటాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు పూర్వం 537 అంటే కరెక్ట్గా 70 సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఈ పారసీక సామ్రాజ్యం అంతా కూడా కోరేషు, ఈ నెబుకద్నెజర్ సామ్రాజ్యం పోయి పారసీక సామ్రాజ్యం వచ్చేసింది. దానికి కోరేషు రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నప్పుడే కాకుండా ఈ ఎజ్రా గ్రంథంలో కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ సామ్రాజ్యంలో వృద్ధులు ఉన్నారు, కుర్రవాళ్ళు ఉన్నారు, యువకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశాడు అని అంటే, మీరు వెళ్ళి మీ దేవుళ్ళని మళ్ళీ ఆరాధించుకోవచ్చు. అంతకుముందు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. హిందువుల దేవుళ్ళని ఆరాధించకూడదు, క్రిస్టియన్ దేవుళ్ళని ఆరాధించకూడదు, ముస్లిం దేవుళ్ళని ఆరాధించకూడదు. క్రిస్టియన్ వచ్చి క్రిస్టియన్కి మేలు చేసేవాళ్ళు, హిందూ వచ్చి హిందువుకి మేలు చేసేవాడు, ముస్లిం వచ్చి ముస్లింకి మేలు చేసేవాడు. ఈయన పరమత సహనం పాటించినటువంటి ఈ యొక్క సామ్రాజ్యంలో ఈ రాజు మీరు పోయి మందిరాన్ని కట్టుకోండి అన్నారు. వీళ్ళు వచ్చి వెంటనే మందిరం స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆనాడు మందిరాలు లేవు. ఫస్ట్ వాళ్ళు వేసింది ఏంటంటే ప్రత్యక్ష గుడారం వేశారు. ఈ గుడారం వేస్తున్నప్పుడు ఆ మందిరానికి కావలసిన డబ్బులన్నీ రాజు పంపిస్తూ ఉన్నాడు. ఇలా పంపిస్తూ ఉన్నప్పుడు రాజుకు ఒక డౌట్ వచ్చింది. వీళ్ళు పోయి మందిరాన్ని ప్రారంభిస్తే మందిరం యొక్క గొప్పతనాన్ని చూసుకొని రాజరిక వ్యవస్థ మర్చిపోతారేమోనని కావాలని మందిరానికి కావలసిన డబ్బుని పంపించటంలో లేట్ చేస్తూ వచ్చారు, ఆలస్యం చేస్తూ వచ్చారు. కరెక్ట్గా క్రీస్తుపూర్వం 534 డిసెంబర్ 22వ తేదీ కరెక్ట్గా, అంటే అక్టోబర్లో ప్రవక్తని పంపిస్తాడు దేవుడు. ఆ ప్రవక్తే హగ్గై. ఈయన చిన్న ప్రవక్త అయినప్పటికీ ఈయన యొక్క ప్రవచనానికి వచ్చినటువంటి స్పందన పరిశుద్ధ గ్రంథంలో ఏ ప్రవక్తకి రాలేదు. అటువంటి ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి మాట్లాడుతూ ఉన్నాడంటే, యెహోవా మందిరము పాడయ్యుండగా సరంబి వేసిన ఇండ్లలో మీరు నివసించుటకు ఇది సమయమా అని అడుగుతూ ఉన్నాడు. అందరూ చలించిపోయారు. మీరు ఎప్పుడు దూరం చేస్తున్నారు, సంఘానికి మీరు చేటు చేస్తున్నారు, సంఘం యొక్క క్రమశిక్షణ పాటించటం లేదు, సమయానికి కరెక్ట్గా సంఘానికి రావటం లేదు, సంఘములో బరువు బాధ్యతలు తీసుకోవటం లేదు, సంఘాన్ని పక్కన పెట్టేశారు, కాబట్టి మీరు సంపాదించిన డబ్బు మీకు దక్కటం లేదు అని ఆ కష్టాపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే
మందిరాన్ని గురించి మాట్లాడేటప్పుడు పూర్వం ఉన్నటువంటి సొలొమోను మందిరం ఉందే, ఆ మందిరం ఉన్నప్పుడు ఉన్నటువంటి పురుషులు ఈనాటికి వృద్ధులై ఒక్కొక్కరికి 90, 110, 105 సంవత్సరాలు వచ్చేసాయి. చాలా ముసలోళ్ళు అయిపోయారు. వీళ్ళేమో మందిరం కోసం పునాది వేస్తున్నారు. వాళ్ళు అక్కడ చేరి అనుకుంటున్నారు, ఆ మందిరంతో పోల్చుకుంటే ఈ మందిరం ఏ పాటిదని మనసులో అనుకుంటూ ఉన్నారు. అందుకే ఎజ్రా గ్రంథం ఒకసారి తీయండి, 3వ అధ్యాయము 8వ వచనం. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జరుబ్బాబెలు యోధా రాజు కుమారుడైన యేషూవయును చెరలో నుండి విడిపింపబడిన యెరూషలేమునకు వచ్చిన వారందరినూ పని ఆరంభించారు. 20 సంవత్సరములు మొదలుకొని పై ఏడు కలిగినటువంటి లేవీయులను యెహోవా మందిరం కోసం పని, ఎందుకంటే మ్యాన్ పవర్ వాళ్ళలో ఉంటుంది. యూత్ ఎక్కువగా సంఘానికి సహకరించాలి. అందుకే దావీదు ఏం చేశాడు అంటే, సొలొమోన్ రాజు ఏం చేశాడంటే యూత్ పవర్, మ్యాన్ పవర్ బాగా ఉపయోగించుకున్నాడు. సమయానికి పాస్టర్ గారు రాకపోయినా లేట్ అయినా ఇమీడియట్గా ఒక బండి వేసుకొని పోమంటే సడన్గా పోయి 10 నిమిషాల్లో తెచ్చేవాళ్ళు ముసలోళ్ళు కాదు, యూత్ ఉంటారు. ముసలి వాళ్ళ యొక్క సహకారం కూడా సంఘానికి అవసరం. వృద్ధుల యొక్క హెచ్చరింపులు సంఘానికి అవసరం. వృద్ధుల యొక్క మాట తీరు సంఘానికి అవసరం. వృద్ధుల యొక్క పాటలు సంఘానికి అవసరం. వృద్ధుల యొక్క పాండిత్యం సంఘానికి అవసరం. కాబట్టి ఇక్కడ వృద్ధులు కూడా ఉన్నారు. అయితే ఏం జరిగిందయ్యా అంటే 9వ వచనాన్ని చూడండి. కడ్మియేలు అతని కుమారులు, హోదవ్య కుమారులు, హేనాదాదు కుమారులు, వారి కుమారులు లేవీయులైన బంధువులను దేవుని మందిరములో పనివారి చేత పని చేయించుటకు ఒక సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్ ఇక్కడ పాటిస్తూ ఉన్నారు. పని చేయుటకు నియమించబడ్డారు. శిల్పకారులు వచ్చున్నారు. యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు కొన్ని నిర్ణయాలు చెప్పాడు. ఏంటి? ఆడవాళ్ళు ఉన్నారు, ఒకే శారీస్, యూనిఫామ్. మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఈ యొక్క వాయిద్యాలు వాయించే వాళ్ళకి సపరేట్ డ్రెస్సులు ఇచ్చారు. డ్రెస్ కోడ్ కూడా అక్కడ ఉపయోగించారు. ఆ విధంగా డ్రెస్ కోడ్ని బట్టి వాళ్ళని నియమించి అక్కడ ఉన్నటువంటి వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. అయితే వీరు వంతు చొప్పున కూడి 11వ వచనం, దయాళుడు యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాట పాడుతూ ఉన్నారు, యెహోవాను స్తుతిస్తూ ఉన్నారు. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకి ఏం చేశారు? స్తోత్రము చేశారు. స్తోత్రం 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 అని స్తోత్రం చేస్తూ ఉన్నారు. అక్కడ 12వ వచనములో, మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. వృద్ధులు ఏడుస్తూ ఉన్నారు. ఒక వృద్ధురాలు ఈ ఊరిలో ఉంది. ఆమె వయసు 105 సంవత్సరాలు. ఆమె ఇంకా బ్రతికుంది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది. ఆమె ఈ ఊరు హిస్టరీ చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తుంది. ఆ రోజుల్లో మేము పాడినటువంటి పాటలు, నా కొడుకులు, నా మనవళ్ళు అందరూ ఈ యొక్క ప్రాంగణంలో ఆకు తోటలో విహరించిన విధానము, వాళ్ళ బిడ్డలు పనిచేసిన తీరు, వారి సంఘానికి ఉపయోగపడిన తీరు, వారు సంఘములో పాడినటువంటి పాటలు అద్భుతంగా ఉంటాయి. ప్రాచీన ప్రతులు కొత్త వచ్చేసాయి. ఏ సినిమా పాటో ఏది దేవుని పాటో తెలియనటువంటి స్థితిలో ఈనాడు ఉన్నాం మనం. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎందుకు ఏడ్చారు? ఆ వృద్ధులు ఎందుకు ఏడ్చారు? ఎందుకు ఏడ్చారు అంటే హగ్గయి గ్రంథంలో మళ్ళీ మనం చూస్తాం. ఒక్కసారి హగ్గయి గ్రంథాన్ని చూస్తే 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనములో, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునూ పోలినది కాదని తోచుచున్నది అంటున్నారు. 70,000 మంది ఒక పక్క, పూర్వకాలమును కట్టిన సొలొమోను కట్టిన దేవాలయం బంగారు ఎంత, వెండి ఎంత, ఎంత చక్కగా కట్టారు. కాబట్టి ఆ రీతిగా ఇక్కడ నిర్ణయం చొప్పున జరుగుతూ ఉన్నది. ఆ యొక్క పెద్దవాళ్ళు
ఇక్కడ ఉన్నారు. ఏమంటున్నాడు 12వ వచనములో, మునుపటి మందిరమును చూసిన యాజకులలో, లేవీయుల్లో, కుటుంబ ప్రధానుల్లో, వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. ఆ ముసలి వాళ్ళ మనసులో ఉన్న బాధ, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆత్మీయత, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆత్మీయ విలువలు కుర్రకారుకు తెలియలా. ఈ కుర్రవాళ్ళంతా కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త ఫ్యాషన్స్, కొత్త కొత్త మేకప్లు, కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త మ్యూజిక్ చేసి ఈనాడు రసరమ్యవంతంగా పాడాలని ఒక ఆక్రోషంతో ఎక్కుతున్నారు. కానీ ఆత్మీయ విలువలు ఏమాత్రం కూడా కనిపించుట లేదు అన్న సారాంశాన్ని ఇప్పుడు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. పితరులు వేసిన మార్గములో మనం పోవాలి. పితరులు వేసినటువంటి పునాదిని తీసివేయకూడదు. వాళ్ళ ఆచరణలు, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ ఆత్మీయ విలువలు సంఘానికి అవసరమని ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకే వారు ఏడ్చారు. వారి యొక్క కన్నీరు వెనక దాగి ఉన్నటువంటి ఆత్మీయ విలువల్ని మనం చూసినట్లయితే మనము కూడా కన్నీరు కార్చక తప్పదు. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఎవరు అరిచారు? ఇక్కడ యూత్ 10,000 మందిని వెనక్కి తీసుకొచ్చుళ్ళ వాళ్ళు కలుసుకొని ఇక్కడ అరుస్తూ ఉన్నారు. ఏది సంతోష శబ్దము, ఏది దుఃఖ శబ్దము జనులు తెలుసుకొనలేకపోయిరి. కొన్నిసార్లు మన ఆర్తనాదాలు ఆ విధంగా ఉంటాయి, కొన్నిసార్లు మన ఏడుపులు ఆ విధంగా ఉంటాయి, కొన్నిసార్లు మన బాధలు ఆ విధంగా ఉంటాయి. కొన్నిసార్లు మనం త్యజించి ఎందుకు ఈ బ్రతుకు, ఏమైపోయింది, ఒక సంఘాన్ని గురించినటువంటి తలంపులు, సంఘం యొక్క బాగోగుల గురించి, సంఘం యొక్క నిర్మాణము గురించి, సంఘం యొక్క ఆత్మీయ విలువల గురించి వారికి వచ్చింది ఏడ్పు. ఆ ఏడ్పు యూత్ అయినటువంటి నీకు, మనకు, మనందరికీ, మన బిడ్డలకి రావాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. అయితే ఏం జరిగిందో చూడండి. ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయేరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరం వినిపించిందట. ఎక్కడి దాకా వినిపించిందండి? మెడికోవర్ కాదు, అపోలో కాదు, ఆత్మకూరు బస్టాండ్కి ఆర్తనాదాలు వినిపించాయి. ఆ విధంగా సమకూర్చబడినటువంటి సంఘాల్లో మనం ఉన్నాం. ఆ సంఘాల్ని మటుమాయం చేయడానికి, త్యజించడానికి కొత్త కొత్త వ్యక్తులు పుట్టుకొచ్చి మన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మనము ఆత్మీయ విలువలతో కరెక్ట్గా ప్రార్థన చేయగలిగినప్పుడు వాటిని ఎదుర్కొంటాం, మన సంఘాన్ని కాపాడుకుంటాం. మన సంఘం యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచించి ప్రార్థించి ముందుకు సాగాలని సంఘం మాట్లాడుతూ ఉంది మనతోటి. 4వ అధ్యాయంలో చూస్తాం ఏం జరిగిందో. చర నివారణ అయిన వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని, కొన్నిసార్లు కొంతమంది సైతాను ప్రోద్బలంతో సంఘాల్లో జ్వరబడుతూ ఉంటారు. వాళ్ళని మన యూత్ కనిపెట్టి ఉండాలి. సంఘం యొక్క కాపరి కూడా కనిపెట్టి ఉండాలి. క్యాజువల్గా వచ్చేస్తారు, సంఘాన్ని కడుతున్నారు, మనం కూడా పోయి ఒక చేయాల్సినాం రా అని. దేవుని పిలుపు లేకుండా సంఘము కట్టబడదు. దేవుని పిలుపు లేకుండా కాపరి నియమింపబడడు. దేవుని పిలుపు లేకుండా సువార్త ప్రకటించబడదు. సకలానికి దేవుడు మనకు ప్రాధాన్యత వహిస్తూ ఆత్మీయ విలువల్ని పెంపొందించాలనేది దేవుని యొక్క కోరిక. అందుకే అపోస్తులైన పౌలు బహుదూరంగా ప్రార్థించి తీతును పంపిస్తాడు, తిమోతిని పంపిస్తాడు. అతను కూడా వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించి వారందరినీ కూడా ఏథెన్స్ నగరంలో అందరినీ కూడా దేవుని వైపు మళ్లించుటకు ఆయన చేసినటువంటి ఆత్మీయ త్యాగాలు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, వీళ్ళు కూడా ఆలయం కట్టుతున్నారనే సంగతి విని దేవుడు పిలుచుకున్న సేవకులు వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పొచ్చు, దేవుడు పిలవకుండా కొన్ని కోట్ల మంది వచ్చేస్తున్నారు ఈనాడు. జాగ్రత్త వారితోటి. ఇక్కడ చూడండి, జరుబ్బాబెలు వద్దకు పెద్దల్లో ప్రధానుల యొద్దకు వచ్చి, మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారుము. నేరుగా వస్తారు, దూరంగా చూస్తారు, అబ్బా కంటి నిండా తగిలిందిరా మనకు రక్షణ సైన్యం అంతా. లోపల చూస్తారు, పర్వాలేదే, బాగా కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ బాగానే ఉంది అని చెప్పి నేరుగా వచ్చి పాస్టర్ గారిని మంచి చేసుకుంటారు, లోకస్తుల్ని మంచి చేసుకుంటారు, కక్కడ ఉన్నటువంటి పెద్ద వాళ్ళని, సంఘ పెద్దల్ని మంచి చేసుకుంటారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇప్పటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన
ఏసరిహద్దోని యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము, మేమును మీతో కలిసి కట్టుదామని చెప్పిరి. వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ కట్టాలంటే ఎవరి యొక్క అనుమతి ఉండాలి? దేవుడు మనల్ని పిలుచుకోవాలి. ఒక అంటుంది, సార్ ఈ దేనికి మనకి రావటం లేదు, కనీసం దేవుని సేవ కన్నా పంపిస్తాం అనుకుంటున్నా సార్ అంటుంది. ఎంత దౌర్భాగ్యమైన మాట మాట్లాడుతుంది. జీవము గల దేవుణ్ణి ప్రకటించుటకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు వాళ్ళ ఉద్యోగాలు మానుకొని ఈనాడు దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. ఆయనకి కావలసింది పడవేసినటువంటి టీ ఆకు, అది పిండేసిన తర్వాత ఆకుని ఇస్తావా దేవునికి? మనలో ఉన్నటువంటి ఆత్మీయ విలువల్ని దేవునికి మనం అర్పించుకోవాలి. యవన కాలమందు దేవునికి కాడమోయేట నరునికి మేలు. కానీ వీళ్ళు క్యాజువల్గా వచ్చి మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా రక్షణ సైన్యమే, మేము కూడా పలాని వాళ్ళమే, మేము కూడా వచ్చి బలులు అర్పించే వాళ్ళమే, మేము కూడా కడతాము అంటే వీళ్ళు ఒక మంచి మాట చెప్పారు. ఏమని చెప్పారు? అందుకు జెరుబ్బాబెలు, యోషువయు, ఇశ్రాయేలీల పెద్దల్లో తక్కిన ప్రధానులు, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరము కట్టుటకు నిమిత్తము లేదు. మంచి మాట చెప్పారు. పాలిటీషియన్స్ వస్తారు, మేమున్నాం మీకంటారు. పాలిటీషియన్స్ కాదు మనకు కావాల్సింది, లోకపరమైనటువంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. ఆత్మీయ జ్ఞానము తెలిసినటువంటి దేవుని బిడ్డలు మనకు కావాలి. వాళ్ళని మనం ఆహ్వానించుకోవాలి, వాళ్ళని మనం గౌరవించాలి. వీళ్ళు రిజెక్ట్ చేసేసారు వాళ్ళని. వీళ్ళు పెద్ద రాజకీయవేత్తలు, వీళ్ళు మాకు అవసరం లేదు, మీ చెయ్యి కూడా తాకబాకండి, మేమే కడతాం దేవాలయం అన్నారు. కానీ దేవుని మందిరం స్టార్ట్ చేసేటప్పుడు సైతాను భలే బాగా పనిచేస్తాడు. సైతాను పని చేయడమే కాదు, ఇక్కడ కూడా చేసింది సైతాన్. ఏం చేసిందో చూద్దాం, చూడండి. ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగు చేశారు. ఒరే వీళ్ళు మనల్ని పిలిపించుకోవట్లేదని చెప్పేసి క్రిస్మస్ జరగనీయకుండా చేశారు, జనవరి 1 జరగనీయకుండా చేశారు, సువార్త చెప్పనీయకుండా చేశారు, ఒక ఆటంకాన్ని చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా దేవుని మందిరములో ఆటంకములు కలుగు చేయడానికి హిందువులే కాదండి, క్రైస్తవులు కూడా ప్రధాన కారకులుగా కొన్ని చోట్ల మనకు చూస్తూ ఉన్నాం. ఆత్మీయ జ్ఞానము లేకుండా, దేవుని యొక్క పిలుపు లేకుండా దేవుని సంఘాల్లో ప్రవేశించి గలిబిలి చేసే వాళ్ళని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు 5వ వచనం? మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలో పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకు వాళ్ళు ఏం చేశారు? మంత్రులకు లంచాలు ఇచ్చారట. బ్లూ ప్రింట్ తీసి మేము కట్టయ్య గుడి మేము కట్టుకోవాలంటే వాళ్ళు రికమెండేషన్ పెట్టి ఆర్డీఓకి ఫోన్ చేసి, ఎంఆర్ఓ దగ్గర ఫోన్ చేసి వాళ్ళ యొక్క ప్లాన్ అప్రూవల్ కాకుండా పంచాయతీ వాళ్ళకు కూడా ఫోన్ చేసి లంచాలు ఇచ్చి ఎట్టయితే ఆపేశారు. దాని విషయాన్ని బట్టి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే 24వ వచనంలో 4వ అధ్యాయం 24వ వచనం ఎజ్రా గ్రంథము, యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని పుణ్యం కట్టుకున్నారు. సరే, హగ్గై వచ్చాడు. హగ్గై వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? అందుకు హగ్గై గ్రంథం 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయము. లీవ్ ద రైన్ బట్ నాట్ టైం. రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని వదులుకో, కానీ కాలాన్ని వదులుకోవద్దు మై డియర్ యూత్. దేవుడు మాట్లాడుతున్నాడు. సమయం మీకు మోస్ట్ ఇంపార్టెంట్. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి నిమిషం ఎంతో ఉపయోగకరమైనది, ప్రతి నిమిషం వాల్యుబుల్ అని బైబిల్ చెప్తూ ఉంది. ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం. చేతిలో సెల్ ఫోన్లు పట్టుకొని నోమోఫోబియా అనే వ్యాధితో 60% బాధపడుతున్నారట. ఈ 60% ఉన్నటువంటి వారు 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలోని వారే. వీళ్ళు ఏం చేస్తారు అంటే, నోమోఫోబియా అనగా నాకు పెళ్ళిళ్ళు కాకపోయినా నేను జీవించగలను, నాకు అన్నం లేకపోయినా జీవించగలను, నాకు డబ్బు లేకపోయినా జీవించగలను, లేకపోతే సెల్ ఫోన్ లేకుండా నేను జీవించలేను అనేవారు శాతము 60% ఉన్నారట. వాళ్ళలో యూత్ 18 నుంచి 25 సంవత్సరాల మధ్య గల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట. కాలాన్ని సద్వినియోగం చేసుకోక
ఇట్లా 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 చూసి కాలయాపన చేసి ఇంటర్వ్యూ ఆప్షన్. నువ్వు ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ కావాలంటే నీ సెల్ ఫోన్ పక్కన పెట్టాలి. నీకు ఒక ఉద్యోగం కావాలంటే నువ్వు సెల్ ఫోన్కి 6 నెలలు దూరంగా ఉండాలి. నువ్వు ఒక ఉద్యోగాన్ని స్థిరత్వం ఏర్పాటు చేసుకోవాలంటే నీ సెల్ ఫోన్తో అవతల పడాయాలి. నీకు టైం ఉన్నప్పుడు రోజుకి ఎప్పుడో ఒక అరగంట గంట వాడు, కానీ అదే లోకమని పెట్టుకొని దాన్ని గీసుకుంటూ కాలయాపన చేస్తూ ఉంటే చాలామంది ఇలాంటి వాళ్ళు పెళ్లి చేస్తే వైవాహిక జీవితంలో కూడా విఫలమై భార్యలు వచ్చి లాయర్కి మొరపెట్టుకుంటున్నారు. ఏమనంటే, సార్ పట్టించుకోవటం లేదు సార్, అందుకే డైవర్స్కి అప్లై చేస్తున్నాను. చాలా భయంకరంగా ఉన్నాయి. అందుకే మాట్లాడుతున్నారు. ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. శాపం, కర్స్. 8వ వచనం, పర్వతములకి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరము కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గరపరుచుకుందునని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. మ్యాన్ పవర్. సోమరితనం ఒక పాపము. ఆ సోమరితనం సంఘంలోంచి నిర్మూలించాలి. ఏం సార్ సోమరితనం పాపం అనేది చెప్తున్నారు? భలే చెప్తున్నారా మీరంటే, ఉంది బైబిల్లో. క్రమము కానిది అక్రమము, అక్రమం అనగా పాపము. క్రైస్తవ బిడ్డకు కావలసింది ఏంటంటే సోమరితనాన్ని పారద్రోలి మనం పనిచేసే శక్తులు కలిగినట్టు ఎప్పుడు జాగ్రత్త. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు. పని చేయకపోయినా పర్వాలే. ఒకడు సోమరిపోతుగా ఉన్నాడంటే వాడు ఏమీ పని చేయడంటే వాడు ఏం చేసే ప్రధానమైన పని ఏంటంటే పక్కన వాడు జోలికి పోతాడు. అట్టి వారు నెమ్మదిగా పని చేసుకొనుచు సొంతంగా సంపాదించుకోవాలట. కొంతమంది అయితే కుర్రతనంలో పెళ్లి చేసి కోడల్ని కొడుకుని ఇంట్లో పెట్టుకొని సాకే తల్లిదండ్రులు ఉన్నారు తెలుసా మీకు? 35 కాదు 40 సంవత్సరాల దాకా. మళ్ళీ ఆస్తులో భాగం ఇవ్వలేదని కొట్టి చంపుతున్నారు తల్లిదండ్రుల్ని. ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఆఫ్ఘనిస్తాన్లో మన కోవిడ్ ఇచ్చిన కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో ఒక స్త్రీ ఒక పిడికెడు అన్నం సంపాదించుకోవాలంటే 3 రోజులు పనిచేయాలట. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మేజర్స్ని ఇళ్లలో ఎవరు ఉంచరు. వారి ఆహారాన్ని వాడే సమకూర్చుకోవాలి. ఇక్కడ అంటున్నాడు సొంతంగా సముపార్జించుకున్న ఆహారమునే భుజించాలి. ఒకవేళ అలా కాకుండా తెచ్చి పెడితే తిని గమ్మును కూర్చొని ఏ పని చేయడు, ఇటు చదువుకోడు ఇటు పని చేయడు, ఎల్లకాలము గమ్మున కాలయాపన చేస్తాడు. ఏది లేకుండా పసిబిడ్డను కూడా అంత బాగా ఎత్తుకోరు, అంత జాగ్రత్తగా పట్టుకొని తిరుగుతుంటాడు. దేన్ని? సెల్ ఫోన్ని 2 చేతులతో పట్టుకుంటాడు. ఎంత జాగ్రత్తగా పట్టుకుంటాడు. పసిబిడ్డలను కూడా పట్టుకోరు, వదిలిపెట్టేశారు కదా ఇప్పుడు అడవుల్లో. నీ కాన్సన్ట్రేషన్ బిడ్డల మీద ఉండాలి కదా, బిడ్డలను చూసుకోవాలి కదా, బిడ్డలు ఏమైపోతున్నారో చూసుకోవాలి కదా. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఒక స్త్రీకి పురుషుడు బిడ్డలను అప్పగించి పోయిన తర్వాత అని పని బాటల్లో ఉన్న తర్వాత ఆ బిడ్డల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ బిడ్డల కోసం పరిగెత్తవలసిన బాధ్యత ఎవరిదంటే తల్లిది. అది కోల్పోయినాడు. ఇలాంటివి మనం ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తూ ఉంటాం. జాగ్రత్త. ఏమంటున్నాడో చూడండి, ప్రతి ఒక్కరూ సొంతంగా సంపాదించుకున్న ఆహారమని భుజించాలి అని ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను లోబడిన ఎడల అతన్ని కనిపెట్టి వాడు సిగ్గుపడే నిమిత్తం అతనితో మాట్లాడొద్దు, వాడి పక్కన కూర్చోవద్దు అంటున్నాడు. కానీ దూరంగా పెట్టొద్దు, వాడికి వాక్యం చెప్పండి అంటున్నాడు. అటువంటి వాళ్ళు కూడా అక్కడ అందులో ఉన్నారు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెముగా పండెను. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇళ్ళు కట్టుకుంటున్నారు. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశముందు
ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికి నీ పర్వతమునకును అనావృష్టి కలుగజేసి ధాన్యం విషయములో, ద్రాక్షారసం విషయంలో, తైలం విషయంలో, భూమి ఫలించు సమస్త విషయములో, మనుషుల విషయములో, పశువుల విషయములో, చేతి పనులన్నీ విషయములో క్షామము పుట్టిస్తున్నాను. ఒక క్షామం అంత తేలిగ్గా రాదండి. ఒక దేశానికి కరువు వచ్చిందంటే, ఫుడ్ గ్రెయిన్స్ వచ్చాయి అని అంటే, మనం ఫుడ్ గ్రెయిన్స్ కూడా అందకుండా బాధపడుతూ ఉన్నామంటే దేవునికి దూరంగా ఉండడమే దానికి కారణమని మాట్లాడుతూ ఉన్నాడు. నెంబర్ 1 కంప్లైంట్, 2 కర్స్, శాపం అయిపోయింది. 3వది కన్ఫెస్, వాళ్ళు ఏ రీతిగా వాళ్ళని వాళ్ళు వ్యవస్థీకరించుకున్నారు, బాధపడ్డారు, హృదయంలో మనసు మార్చుకున్నారు అన్న విషయాన్ని 13వ వచనంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి 12వ వచనం నుంచి. షయల్తీయేలు కుమారుడైన జరుబ్బాబెల్ను, యెహోజాదాదు కుమారుడైన ప్రధాన యాజకుడకు యోవాషు, శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలను ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త వినాల వాక్యం. పాస్టర్ గారు చెప్పి 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 ఎన్ని ప్రసంగాలు ఇక్కడ నిలబడుకొని ఇచ్చుంటాడు పాస్టర్ గారు. వినడం వేరు, చర్చికి రావడం వేరు. వినడము అంటే బైబిల్ అర్థమైందంటే వాక్యాన్ని చేత మనము సరిచేయబడడం, దాన్ని వినడం అంటారు. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి లూకాసు వార్త 7వ అధ్యాయం చదువుకోండి. శతాధిపతి ప్రభువును గురించి విని అని అన్నారు. వినడం అంటే వాక్యము చేత శుద్ధీకరించబడ్డం, అంతేగాని చెవులతో విని వదిలేయడం దాన్ని వినడం అనరు. బైబిల్ వర్షన్ ప్రకారం నేను చెప్తున్నాను. వీళ్ళు ఏం చేశారు? ఎప్పుడైతే విన్నారు అంటే కన్ఫెస్, యెహోవా యందు భయభక్తులు పూనిరి. వెంటనే వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నారు, బాధపడ్డారు, సంఘానికి దగ్గరయ్యారు. దగ్గరైన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. సంఘానికి దగ్గరయ్యారు. సంఘానికి దగ్గరయ్యారు. 14వ వచనం చూడండి. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడకు యెహోజాదా కుమారుడైన యోషువయు మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరపు పనిచేయడం మొదలుపెట్టారు. చెప్పండి. 3వది కన్ఫెస్, 4వది ఏంటి? కన్స్ట్రక్షన్. దేవుని యొక్క మందిరాన్ని అలాగే మన హృదయాలు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మన హృదయంలో పాపపు గోడలు ఎప్పుడైతే తుడిచివేసి దేవుని యొక్క ఆత్మీయ విలువలతో కూడినటువంటి సంఘాన్ని అందుకే హృదయమే ఆలయం క్రీస్తు అంటాడు. కన్స్ట్రక్షన్. అప్పుడు ఆ పెద్దోళ్ళు చూస్తున్నారు. 2వ వచనం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమను చూచిన మీలో ఉన్నారు కదా, అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందుకు పోలినది కాదని తోచుచున్నది. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నదేమనగా, జరుబ్బాబెలు ధైర్యము బి అలర్ట్, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. ఎలాంటి ధైర్యం ఇది? ఆత్మీయ విలువలతో కూడినటువంటి ధైర్యం. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. కంఫర్ట్. 5వది ఏంది? కంఫర్ట్. నెంబర్ 1 కంప్లైంట్, నెంబర్ 2 శాపం, కర్స్, నెంబర్ 3 కన్ఫెస్, మార్పు, నెంబర్ 4 కన్స్ట్రక్షన్, కట్టుబడి, నెంబర్ 5 కంఫర్ట్. కాబట్టి నా ఆత్మ మీ మీద ఉన్నది కనుక మీరు ధైర్యము తెచ్చుకొని, యెహోవా మీకు తోడు అని కూడా చెప్తున్నాడు 2వ వచనంలో. అయితే యెహోజాదు కుమారుడైన యెహోషువతో శేషించిన జనముతో ఇట్లను అని చెప్పడానికి ముందు ఒక మాట అంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, నెంబర్ 6 ఏంటి చూద్దాం. చూడండి, ఇది ముఖ్యమైన మాట. 6వది ఏంటంటే 9వ వచనంలో ఉంటుంది. ఈ కడువరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వచ్చేసాయి 6 C's గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ C కంప్లైంట్, 2వది కర్స్, 3వది కన్ఫెస్, 4 కన్స్ట్రక్షన్, 5 కంఫర్ట్, 6 కంపారిజన్, పోల్చుకుంటున్నాడు. ఇందులో
13వ వచనాన్ని క్లారిఫై చేసి నేను ముగిస్తాను. 13వ వచనం ఏమంటున్నాడు చూడండి. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడలా తాను ముట్టునది అపవిత్రమగునాయని హగ్గయి మరలా మనల్ని అడుగగా యాజకుడు అది అపవిత్రమగుననిరి. అప్పుడు హగ్గయి ఏమంటున్నాడంటే, నా ప్రజలు అంటంలే, ప్రభువా నీ ప్రజలు అంటంలే. ఎంత కోపం వచ్చిందంటే హగ్గయికి, ఈ ప్రజలు అంటున్నాడు. ఎటు కాకుండా పోయి ఉన్నారు. ఇటు సైతానికి దగ్గర కాలేదు, ఇటు దేవునికి దగ్గర కాలేదు. అలాంటప్పుడు వీడు ఎవరు ప్రజలు? వీళ్ళు ఈ ప్రజలు, ఈ జనులు నా దృష్టికి అలాగే ఉన్నారు. కాబట్టి వారు చేయు క్రియలన్నీ, వారచ్చట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములు. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక కరోనా పేషెంటు మీ సంఘానికి వచ్చాడు. అందరూ ఆరోగ్యవంతులే. ఆ కరోనా పేషెంట్ అనుకున్నాడు, నేను కరోనా, నా దగ్గర జబ్బు ఉంది, నా దగ్గర కోవిడ్ ఉంది, వీళ్ళందరూ చాలా పవిత్రంగా ఉన్నారు, వీళ్ళకి ఎలాంటి జబ్బు లేదు, నేను పోయి అదిగో ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని ఉన్నాడు, ఆ పాస్టర్ పక్కన కూర్చుంటాను, ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆరోగ్యము నాకు వస్తుంది అనుకుంటే ఎంత బుద్ధిహీనతో. ఇది కూడా అంతే. దేంట్లో నుంచి మార్పు రావాలి? ఇప్పటి వరకు సంఘాన్ని గురించి విన్నాం, ఇప్పుడు ఆత్మీయ సంగమును గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎలా కట్టుకోవాలి? ఎవరి యొక్క పాపం వాడిదే, ఎవరి బాధ్యత వాడిదే. నాన్న పాస్టర్ అయినంత మాత్రాన కొడుక్కి మోక్షం ప్రాప్తించదు. నేను సేవ చేసినంత మాత్రాన నా కొడుకు పవిత్రుడైపోడు. వాణ్ణి కూడా పవిత్రతలోనికి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? ఆత్మీయ విలువలతో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. కాబట్టి 19వ వచనంలో అంటున్నాడు. 19వ వచనం అందరం కలిసి చదువుదాం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఆ ఒక్క మాట మళ్ళీ చెప్దాం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన సంఘ కాపరికి, నాతో కూడి వచ్చినటువంటి క్రిస్టాఫర్ గారికి, సంఘ పెద్దలకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లా. ఈ సమయంలో మరి వాక్యాన్ని మనకు అందించినటువంటి పాస్టర్ గారికి మన సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో గిడ్యోను మినిస్ట్రీ వారికి కూడా ఈ సమయాన్ని అప్పచెప్తున్నాను. వారు మనతో కొన్ని మాటలు మాట్లాడుతారు. దేవుని నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సాయంకాల సమయంలో మీ మధ్యలోకి రావటం నిజంగా దేవుని చిత్తమై ఉంటున్నదని నేను భావిస్తూ ఉంటున్నాను. మీకు అందరికీ గిడియన్ బైబిల్స్ తెలిసే ఉంటాయి, చూసి ఉంటారు కదా. ఉన్నాయా మీ దగ్గర? ఎవరికైనా ఉన్నాయా? అందరూ. ఇవి మీ దగ్గర ఉండకూడదు. గిడియన్ పరిచర్యలో ఇవి మీ దగ్గర ఉండకూడదు. ఇది మీరు ఇంకొకరికి ఇచ్చి వారికి దేవుని పరిచయం చేయాల్సినటువంటి బైబిల్. అంటే ఈ బైబిల్ని ప్రింట్ చేయడానికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ 50 రూపాయలు మనకి ఏ విధంగా వస్తుంది అనేదే మా యొక్క పరిచర్య. ఈ పరిచర్యలో మన దేశ జనాభా ఎంతమ్మా? ఎవరు చెప్తారా? మన దేశ జనాభా 147 కోట్లు. మన క్రైస్తవులం ఎంతమంది? మనం క్రైస్తవులం ఎంత శాతము? 2 లేకపోతే 4%. 2 లేదంటే 4%. అంటే 96% మొత్తం హిందువులు, వేరే మతస్థుల వారు ఉన్నారు. మరి వారికి దేవుని అందించే బాధ్యత, దేవుని వాక్యం చెప్పే బాధ్యత ఎవరిది? మనది.
మనమెంత మనం చాలా తక్కువ. మనకి మన ఊర్లోనే మనం ఎన్నికలేని వాళ్ళం, అవును కదా. మరి దేవుడు మనకిచ్చిన బాధ్యత ఇది. దేవుడు మనకిచ్చినటువంటి 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనేది, సర్వ సృష్టికి సువార్త చెప్పమనేది 2వ ఆజ్ఞ. దేవుడు మనకిచ్చినది ఆ 2 ఆజ్ఞలే. ఇప్పుడు మనకి ఏమంటారు దాన్ని, ప్రస్తుతం మన మధ్యలో ఉంటున్నటువంటి వ్యవహార శైలిలో ఉన్నటువంటి ఇది ఆజ్ఞలే అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించటం, ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు సర్వ సృష్టికి మనం సువార్త ప్రకటించడం. ఈ రెండింటి కొరకు మనము ఏర్పరచబడ్డాం. మనకై మనం ఈ గుడిలోకి రాలేదు కదా, వచ్చామా? మనం ప్రార్థనలు చేసి లేకపోతే ఇంకోటి చేసి మనం వచ్చామా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకొని మనకి ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి సిలువ దగ్గరికి వచ్చి మన పాపాలను ఒప్పుకొని మనము దేవుని సన్నిధికి ఈరోజు వచ్చి కూర్చోగలుగుతున్నాము. ఆయన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతూ ఉంటున్నాం. కనుక మన మీద ఉన్నటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. ఎంత బాధ్యత అంటే 98% మందికి మనము వాక్యం చెప్పాలి. మరి అలాంటి వాక్య పరిచర్యలో ఈ గిడియన్ పరిచర్య ముందుకు సాగుతూ ఉంది. ఈ పరిచర్యను అమెరికా దేశంలో 2 యవ్వనస్తులు మొట్టమొదటగా స్థాపించారు. ఈ యవ్వనస్తులు ఇద్దరు కూడా వాళ్ళ తల్లులు ఇద్దరు ఈ బిడ్డలకి రోజు సాయంత్రం అయిన తర్వాత దగ్గర కూర్చొని వాక్యం చదివించి ప్రార్థన చేసే అలవాటు నేర్పించారు. గమనించండి, తల్లులుగా ఉండే వాళ్ళందరూ గమనించండి. కేవలము ప్రార్థన పడుకునేటప్పుడు బైబిల్ చదువుకొని వాక్యం చదివి పడుకోవాలనేది నేర్పించారు. అలా చూసుకుంటే వీళ్ళు ఈ పిల్లకాయలు పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పనుల్లో బయటకు వచ్చిన తర్వాత వేరే ఊర్లలో వెళ్ళేటప్పుడు ఒకసారి ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఉండడానికి ఎక్కడ స్థలం దొరకకపోతే ఒక లాడ్జికి వెళ్ళాడు ఒక ఆయన. ఆ లాడ్జిలో పోయి కూర్చున్న తర్వాత రాత్రి పడుకునేటప్పుడు స్నానం చేద్దామని చెప్పి స్నానం చేసుకొని బైబిల్ చదువుకుందామని వచ్చి కూర్చున్నాడు. బైబిల్ లేదు చేతిలో. అప్పుడు అనిపించింది, మా తల్లి చెప్తుండేది కదా ఇలా బైబిల్ లేకుండా ఉంది. అదేవిధంగా అనేక మంది తమ వృత్తి వ్యాపారాల రీత్యా మరి తండ్రి అనేకమైనటువంటి మరి పనుల మీద బయట లాడ్జెస్లో ఆడాడు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి వాక్యం దొరకాలంటే కష్టము. అప్పుడు ఆ దినాల్లో దాదాపు 200 సంవత్సరాల క్రిందట అని ఆలోచన చేసి ఆయన వాళ్ళిద్దరూ పెట్టినటువంటి ఈ పరిచర్య నేటికి కూడా మరి మన మధ్యలో అనేక దేశాల్లో 200 దేశాల్లో ఇప్పుడు ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. ఇది గతంలో మనకి విదేశాల నుంచి మరి ఏదో వాళ్ళ సహాయంతో మనకు అన్ని బైబిల్స్ ప్రింట్ వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మన సొంతగా మనం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ పరిచర్య ఏ విధంగా కొనసాగుతూ ఉంది అని అంటే, మేము కొంతమంది మెంబర్స్గా ఉన్న వాళ్ళము మేము కొంత డబ్బు వేసుకుంటాము. కొంత డబ్బు అంటే 50% డబ్బు మేము వేసుకుంటాము. ఇంకొక 50% మీలాంటి సంఘాల దగ్గర మేము వచ్చి అడిగినప్పుడు ఈ పరిచర్యకి దీనిలో కూడా మీ పాలు పంపులు మీరు కూడా తీసుకోండి, దేవుని ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోండి అనే ఉద్దేశంతో మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇస్తున్నటువంటి కానుకల ద్వారా, మీరు మాతో సహకరిస్తున్నటువంటి విధానం ద్వారా ఈ పరిచర్య నేడు కొనసాగుతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఈ బైబిల్స్ కేవలం మన భారతదేశంలోనే 25 భాషల్లో ప్రింట్ చేస్తున్నాం. 25 భాషల్లో ప్రింట్ చేస్తూ ఉన్నాం. అనేక మంది అనేక రకాలుగా మరి వారికి కాలేజెస్లో, స్కూల్స్లో, తర్వాత జైల్స్లో, తర్వాత అనేకమైనటువంటి ప్రాంతాల్లో మేము తిరిగి వెళ్ళి ఇది పెడుతూ వస్తున్నాం. కానీ ఈ మధ్య అందరికీ తెలిసిందే కదా, ఈ మధ్య ఎక్కడ కూడా కొంచెం కష్టమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ ఆఖరికి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇది పంచడానికి కూడా కొంచెం కష్టమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి.
మరి ఇలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా దేవుని మీద మనము భారం వేసి మరి ఈ పరిచయం మేము కొనసాగిస్తూ ఉంటున్నాం. ఈ ఈ కొనసాగింపుగానే అనేక మంది మరి ఈ బైబిల్స్ అందుకున్న వాళ్ళు, మనం కాదు, అనేక ఇతర మతస్థులు బుద్ధిపోక వాళ్ళకి ఇంట్లో పడినటువంటి ఈ పుస్తకం దొరికినప్పుడు తీసుకొని చదివి ఆ ఒక్క వాక్యంతో రక్షింపబడిన వారు కొన్ని లక్షల మంది ఉన్నారు. కొన్ని లక్షల మంది ఈ వాక్యాన్ని కుప్పతొట్లో పడేస్తున్నారు. మన దగ్గర తీసుకుంటున్నారు, అక్కడ పడేసి వెళ్తున్నారు. కొంతమంది తీసుకెళ్తున్నారు, ఇంట్లో ఆయన మూల పడేస్తున్నారు. ఎవరు చదువుతారు, ఎవరు చదవరు. ఎప్పుడో దేవునికి ఈ మనిషి నాకు కావాలి అని దేవునికి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఆ మనిషిని పట్టుకోవడానికి ఈ బైబిల్ ఉపయోగపడుతుంది. అయినా కూడా మేము అందరికీ ఫ్రీగా వచ్చి అడిగిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా పంచుతూ ఉన్నాం. అడిగిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇస్తున్నాం. ఒక బైబిల్ ఖరీదు 50 రూపాయలు. అనేక రకాలుగా ఇవి మెడికల్ కాలేజెస్లో, తర్వాత నర్సింగ్ స్టూడెంట్స్కి మాత్రం ఇవ్వటానికి వైట్ కలర్లో ప్రింట్ అవుతాయి. అనేక భాషల్లో మరి మేము ప్రింట్ చేసి అందరికి పంచుతూ ఉంటున్నాం. మరి ఈ బాధ్యత అంతా మేము చేస్తున్నప్పుడు ఈ బాధ్యత మరి సంఘాలపైన కూడా ఉన్నదని మీరు గుర్తించి, మరి మేము మీ దగ్గరికి సంవత్సరానికి ఒక్కసారి ప్రతి సంఘాన్ని మేము దర్శిస్తాము. ఆ దర్శించినప్పుడు మీరు ఇచ్చేటువంటి సొమ్ముతో ఈ పరిచర్యని మేము కొనసాగిస్తూ ఉంటున్నాం. ఒక సాక్ష్యం మాత్రం నేను మీకు చెప్తాను. ఒక కథ లాంటి మీ సాక్ష్యం మీకు చెప్పాలని అనిపిస్తుంది. నాగ్పూర్ దగ్గర ఒక భార్య, భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఆయన చాలా హిందూ మతస్థుడు, చాలా కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు. అనేక రకాలుగా ఆయన ఈ భయంతో ఈ యొక్క ఆచారాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. అనేక మరి ఉన్నాయి కదా, కర్మక్రతువులు అంటారు కదా, అలాంటివన్నీ కూడా ప్రతిదీ చెప్పినట్టు చేస్తూ ఉండేవాడు. ఆయనకి మరి ఒకసారి ఈ కుష్ఠవ్యాధి వచ్చింది. కుష్ఠవ్యాధి వచ్చి చాలా అంత నిష్టగా ఉండే వాళ్ళకి మరి అలాంటి జరిగితే ఏమైపోతుంది, వాళ్ళ ఆలోచనలు అన్నీ మారిపోతాయి. అన్నీ మారిపోయి ఇదేంది నాకు ఇట్లా వచ్చింది అంటే, మొదటి దశ అయిపోయింది, రెండో దశకు కూడా వచ్చేసాడు. ఇది నాకు ఇలా ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, ఇంక నేను చనిపోవాలా అని డిసైడ్ అయిపోయాడు. చనిపోదామని అనుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో ఒక సహోదరుడు ఆయన కనపడి, దీని గురించి నువ్వు ఎక్కువగా దిగులు పడబాక, దగ్గరలో మనకి క్రైస్తవ హాస్పిటల్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ వాళ్ళు తీసుకెళ్తే అక్కడ వాళ్ళన్నీ చేస్తారు, బాగుపడతావు నువ్వు అని చెప్పి కొంచెం ధైర్యం మాటలు చెప్పేటప్పటికి ఆయన ప్రయాసపడి ఆ ఊరికి వెళ్ళి ఆ క్రైస్తవ హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆదరించి అన్ని రకాలుగా ఆయనకి కావాల్సిన మందులు గిందులు అన్నీ ఇచ్చి, ఆ డాక్టర్ గారు కూడా చూసి, అయ్యా చాలా లేటుగా వచ్చావు, నీ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి ఏం చేయాలి, నేను ఏం చేయలేను, మరి నేను చేయగలిగే సహాయం నీకు చేస్తాను అని చెప్పి ఈ బైబిల్ని ఒకటి ఆయనకి బహుమానంగా ఇచ్చి, చదువుకోయా, నేనేం చేయలేను, దేవుడు సహాయం చేయాల్సిందే నీకు, కాబట్టి ఇది చదువుకో అని చెప్పి ఇచ్చాడు. మందులు ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఉంటే ఆయన ఉన్నది కుష్ఠరోగుల హాస్పిటల్లో. చుట్టుపక్కల తనతో పాటు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంచెం తక్కువగానే ఉంది కుష్ఠవ్యాధి. వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. తను ఇది పెట్టుకున్నప్పుడు మనసులో ఒకటే వ్యధతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఈ బైబిల్ని చదవడం ఆరంభించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం చదివినప్పుడు 10 మంది కుష్ఠరోగుల కథ చదువుకున్నాడు. చదివినప్పుడు నన్నెందుకు దేవుడు బాగు చేయడు అనే ఒక ఆలోచన వచ్చి పట్టుదలగా కూర్చొని మరి ఆయన దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నాడు. క్రమంగా వ్యాధి తగ్గడం ఆరంభించింది. ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా వ్యాధిగ్రస్తులు కూడా ఆశ్చర్యపోయారు. అరే బాగా తగ్గిపోయిందే, మాకు తగ్గలేదే, ఈయనకు తగ్గిపోయిందే, ఎక్కువ వచ్చినాడని ఆ విధంగా ఆయనలో సంతోషం వచ్చింది. నేటి దినాన ఆయన దేవుణ్ణి అంగీకరించి తన కుటుంబంతో సహా మరి దేవుని సేవ చేస్తూ ఉంటున్నాడు. మరి ఆయన పెద్ద కుమారుడు
మరి సెమినరీకి వెళ్ళి బీటీహెచ్ చదువుతూ ఉన్నాడు, రెండవ కుమారుడు బీకామ్ చదువుతున్నాడు. ఇది ఒక చిన్న దృష్టాంతం మాత్రం. ఇలాంటివి బోలెడు మరి సాక్ష్యాలు మరి ఈ బైబిల్స్ ద్వారా ఉన్నాయి. చాలు మనకి మనం చేయాల్సిన పని మనం ఇతరులకు ఇవ్వడమే. మనం ఒక మాట చెప్పి, అమ్మా దేవుడు నన్ను ఇట్లా ఆశీర్వదించాడు, నన్ను ఈ విధంగా నన్ను ఇస్తాడు, నేను దేవుని దగ్గరకు వచ్చాను, ఇదిగో ఇది చదువుకోమ్మా, నీకు తీరుకున్నప్పుడు చదువుకో, పడేయొద్దు, చదువుకో, నువ్వు చదువుకో, ఇంకొకరికి కూడా ఇవ్వు అని చెప్పి మనం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనం మీ పాస్టర్ గారు హడావిడిగా వచ్చి నాకు సార్ బైబిల్స్ కావాలని పాపం ప్రయాసపడి వచ్చారు. మాకు అప్పుడు పరిస్థితి లేదు ఆ సమయంలో. సరే వచ్చారు పాస్టర్ గారు, మనం ఏది దేవుని సమయం అదంతా అని నేను ఎక్కడో ఉన్నాను. పరిగెత్తుకుంటూ వచ్చి మరి సార్కి ఒక బండిల్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఈ పరిచర్యని మేము కొనసాగిస్తూ ఉన్నాం. దీని గురించి మరి మాకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదివి ముగిస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. 11 కూడా నిష్ఫలముగా నా ఎద్దుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు చాలు. ఈ 2 వచనాలు మనం బాగా ఆలోచన చేస్తే ఈ మొత్తం బైబిల్ అంతా కూడా 2 వచనాల్లో ఉంది. ఉందా ఏమ్మా? ఈ బైబిల్ని మొత్తం కలిపితే ఒక మాటలో చెప్పు, 2 మాటలో చెప్పండి అని అంటే ఎట్లుంటుందో ఆ విధంగా ఈ బైబిల్ మొత్తం కలిపితే ఈ 2 వచనాల్లో మరి దేవుడు మనకి ఏర్పాటు చేసి ఇచ్చాడు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. మరి ఇదంతా దేవుని నోట నుండి వచ్చినటువంటి వచనమే కదా. మరి నిన్న మనకు వర్షం పడింది, ఎంతమంది సంతోషించారు? సంతోషించిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మరి వర్షానికి పంటలు పండుతాయి కదా. వర్షం పడింది అనుకోండి, పంటలు పండుతాయి. అప్పుడు విత్తనాలు అవి వస్తాయి, పంట వ్యాపారము మరి భోజనము అన్నీ ఏర్పాటు అవుతాయి. అలాగే మంచుతో కూడా పంటలు పండుతాయి. తెలుసా మీకు? ఏం పంటలు పండుతాయి? మంచుతో పండే పంట ఒకటి చెప్పండి. శనగలు, మొక్కజొన్న, పొగాకు. ఇవి అప్పటికి మనకు వర్షాకాలం అయిపోయి ఉంటుంది, చలికాలం మొదలవుతుంది. మొదలైన తర్వాత కేవలము మంచు ద్వారానే ఈ పంటలు వస్తాయి. మరి దేవుడు ఆ ప్రకారంగా ప్రతి దానితో కూడా మనకు ప్రయోజనం ఏర్పాటు చేసి మనకు ఈ విధంగా ఏర్పాటు చేశాడు. అలాగే మనకిచ్చినటువంటి ఈ బైబిల్ కూడా, ఈ బైబిల్ తయారు చేయటానికి కూడా దేవుడు ఎంత కష్టపడి ఉన్నాడో మీకు అర్థమై ఉంటుంది కదా. దేవుడిని పడ్డ కష్టము మనం ఎవరూ ఆలోచన చేయట్లేదు. ఎంత కష్టపడి ఆయన బిడ్డలుగా కొంతమందిని ఏర్పాటు చేసుకొని మిగతా ప్రపంచానికి అంతటికి తెలపడానికి కేవలం ఇజ్రాయెల్ దేశంలో ఉండే కొంతమంది ప్రజల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళని మాత్రం తీసుకొని వస్తూ ఇదంతా కూడా బైబిల్లో రాసిపెట్టేందుకు ఆ దినాల్లో కాగితాలు లేవు, ప్రింటింగ్ ప్రెస్లు లేవు, లేకపోతే ఇంకా ఏమున్నాయమ్మా? ఏం లేవు. మేకతోలు మీద రాసుకున్న భాషలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఎంత ఏర్పాటుతో మరి ఈ బైబిల్ని ఈరోజు మన చేతిలో దేవుడు మనకు పెట్టాడు. మరి ఇవన్నీ గమనించినప్పుడు మనం చేయాల్సినటువంటి పని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి పని కాదు, ఆజ్ఞ. ఇది
ఇది ఒక కమాండ్మెంట్. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఖచ్చితంగా మనము చేయాల్సిందే. మనం ఊరుకుండకూడదు. ఊరుకునే ఎక్కడ అక్కడ మాటలు, ఏడ మాటలు, ఆడ మాటలు కాదు మనం చేయాల్సింది. మనం వెంటనే మనము బైబిల్ మన చేతిలో పట్టుకొని, ప్రతి దినము ఒక బైబిల్ ఒక చేతిలో పట్టుకొని, మనం కొత్తగా ఉన్నట్టు మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ మాటలు ఆపి ఈ మాట చెప్పి మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు వెంటనే మారకపోవచ్చు, వెంటనే వినకపోవచ్చు, కానీ ఒక దినము దేవుడు వాళ్ళని తాకుతాడు, వాళ్ళ హృదయాలను తాకుతాడు, వాళ్ళ మనసులు తాకుతాడు. కనుక ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మేము కోరుకుంటూ ఉంటున్నాం. మేము నెల్లూరులో మరి ఈ కొంతమంది అంటే రిటైర్డ్ ఆఫీసర్స్ని, తర్వాత వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కొంతమంది, మరి ఆ విధంగా మేమందరం దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాళ్ళు మాత్రమే మెంబర్స్గా చేరవచ్చు. ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎవరైనా చేరవచ్చు. సంవత్సరానికి ఒక 10-15 వేలు మరి చందాగా మాకు ఇవ్వటానికి ఇష్టపడిన వాళ్ళు ప్రతి ఇయర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటే మాతో మెంబర్లుగా చేరవచ్చు. మెంబర్షిప్కి ఒక 2,000 రూపాయలు ముందుగా కట్టాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి నెల మీరు ఒక 1,000 రూపాయలు 1,500 ఇచ్చి చేరవచ్చు. లేదు అనంటే మీరు ప్రతి నెల ఒక 500 రూపాయలు ఇచ్చి ఫ్రెండ్స్ ఆఫ్ గిడియన్ అంటారు, గిడియన్ పరిచర్యకి మరి మీరు కూడా ఒక నెలకి ఒక 500 రూపాయలు ఇచ్చి మీరు పరిచర్యలో చేరవచ్చు. మాతో కూడా ఈ విధంగా సంఘాలకు వచ్చి సంఘాలని దర్శించి మరి ఈ విధంగా మరి సొమ్ముని పోగు చేసి మరి బైబిల్ ప్రింట్ చేయడానికి మాతో కూడా సహకరించాలి. మేము చేస్తున్నటువంటి అనేక పనుల్లో మరి పుట్టిన దినాలకు మనం అనేక సొమ్ము వెచ్చిస్తూ ఉంటాం పుట్టిన దినాలకి కదా. ఒక పుట్టిన దినానికి ఒక్కొక్క ఇంట్లో ఎంత ఖర్చు పెడతాం? కనీసం ఒక 10 పుస్తకాలని స్పాన్సర్ చేయొచ్చు. 10 పుస్తకాలని స్పాన్సర్ చేసి నేను ఇస్తాను, ఆ బిడ్డ పేరుతో నేను 10 పుస్తకాలని స్పాన్సర్ చేస్తాను. ఎంత ఆశీర్వాదం వస్తుంది? వివాహాల్లో ఎంత ఖర్చు పెడుతున్నాం? మరి నూతనంగా జతపరచబడి ఉంటే ఆ బిడ్డలు వాళ్ళ పేరు మీద కొంత సొమ్ము ఏర్పాటు చేసి మరి ఆ సొమ్ము మరి గిడియన్ పరిచర్యకి ఇస్తే మరి ఆ బిడ్డల జీవితాలు ఏ విధంగా మరి దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఇలాంటి పరిచర్యలో మరి ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే మరి మీరు మాకు పేర్లు ఇవ్వచ్చు, మీరు మాతో కూడా చేరవచ్చు, దేవుని పరిచర్యలోకి రావచ్చు. మనం ఏం కష్టపడేది లేదు, మనం ఏం నేర్చుకునేది లేదు, ఏం చెప్పేది లేదు, కేవలం బైబిల్స్ ఇవ్వటం వరకే. ఇందులోనే ఒక బ్రౌన్ కలర్ వస్తుంది, ఇది బ్లూ కలరు, ఇది వైట్ కలరు, బ్రౌన్ కలర్ బైబిల్ వస్తుంది. ఇది ఆ బ్రౌన్ కలర్ బైబిల్ని మీరు ఎవరైనా కొనవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఒక బైబిల్ 30 రూపాయలు అవుతుంది. ఒక 10-20 బైబిల్స్ లేదంటే ఒక 50 బైబిల్స్ మీరు ఆర్డర్ పెట్టారంటే మీ ఇంటికే వచ్చే ఏర్పాటు చేస్తాము. ఆ 50 బైబిల్స్ మీ దగ్గర పెట్టుకొని మీరు వాటిని ఇప్పుడు చెప్పాను కదా, లేదా పాస్టర్ గారి దగ్గర పెట్టుకున్నా కూడా మీరు అడిగి తీసుకెళ్ళి మీరు పలానా వాళ్ళతో మాట్లాడతాను సార్ అని అడిగి చెప్పి తీసుకొని పోయి మీరు ఇవ్వవచ్చు. ఈ పరిచర్య గురించి మరి నేను చెప్పినటువంటి మరి ఈ వాక్యాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి మీరు మా పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని మరి పిలిచి ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి నేను కృతజ్ఞతనై ఉంటున్నాను. నాతో కూడా మరి సహోదరుడు జోనాథన్ గారు మరి వాక్యాన్ని చెప్పడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరి తరపున నేను వందనాలు చెల్లించుకుంటూ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం సార్. మరి ఈ దినము గిద్యోను మినిస్ట్రీస్ వారు చేస్తున్నటువంటి పరిచర్యను మనకు తెలియజేశారు. నిజమే, మన చేతిలో బైబిల్ ఉచితంగా వస్తే మనకు తెలియదు కదా, ఇస్తున్నారులే బైబిల్ అని మనం చాలా దాన్ని కేర్లెస్గా వాడతాం. బైబిళ్ళు మరి దేవుని మందిరానికి తీసుకొస్తున్న వారు కూడా చూస్తే చాలా కేర్లెస్గా కానీ దానికి ఎంత ప్రయాసం ఉందో మీరు ఒకసారి మరి ఇప్పుడు మనం విన్నాం. కాబట్టి మనము ఆ బైబిల్స్ మనము బయటికి వెళ్ళి సువార్త చెప్పేంత స్థితిలో లేకపోయినా, అంత పరిస్థితి లేకపోయినా వారు
దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి మనము కొంత సపోర్ట్ చేద్దాం. ఖచ్చితంగా దేవుని దీవెనలు మనం పొందుకుందాం. మరి వారి పరిచయం కొరకు కూడా మీరు ప్రార్థించండి. అనేక చోట్ల మన సువార్త ప్రకటించకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము ప్రార్థిద్దాం. ఇంకా దేవుని వాక్యాన్ని తెలుసుకోలేనటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు. వారి మధ్యలో మరి వారికి బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో వారు తిరుగుతుండగా ఆ పరిచయం ఇంకా చక్కగా జరిగించలాగున దానికి కావాల్సిన ఆర్థిక సహాయం విషయం బట్టి కూడా మీరు ప్రార్థించాల్సిందిగా ప్రభు పెట్టి కోరుతున్నాం. మరి గడిచిన 2 వారాల క్రితం మనకు మందిరం VBS జరిగింది పోయిన నెలలో. అప్పుడు సార్ని మరి పిల్లలు అనేక మంది, కొంతమంది హిందూస్ వస్తారు కదా, దేవుని వాక్యాన్ని బైబిల్ ఇద్దామని వెళ్ళినప్పుడు ఒక బాక్స్ ఇచ్చారు. 50 బైబిల్స్ ఉన్నాయి. అవి మనము ఆ దినాన పిల్లలందరికీ కూడా ఇచ్చాం. కాబట్టి ఆ బైబిల్ మనము జాగ్రత్తగా వాడుకుందాం. అదే రీతిగా ఆ పరిచయం కొరకు కూడా మనం ప్రార్థిద్దాం, సహకరిద్దాం. దేవుడు వారి పరిచయను దీవించి ఆస్వాదించును గాక.